బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టింది. లాంతర్లు, బల్బులతో వైసీపీ నిరసనకు దిగింది. 6 నెలల్లోనే ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది వైసీపీ. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ పోరుబాట పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే ప్రజలపై 15,000 కోట్ల భారాన్ని మోపిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. పెంచిన ఛార్జీల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యుత్ శాఖ ఆఫీసుల్లో మెమోరాండంలు కూడా సమర్పిస్తున్నారు. కడప జిల్లా కమలాపురంలో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పట్టణంలోని వైసీపీ ఆఫీస్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలపై 1,000 కోట్ల భారం పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు వైసీపీ కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కూడా విశాఖలో వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు అందిస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ ఈరోజు పోరుబాట నిర్వహించింది. ప్రత్యేకంగా చూడొచ్చు, ఆ చేతిలో ల్యాంటర్న్ పట్టుకున్నారు. అంతా కూడా తలపై బల్బులు పెట్టుకుని మరి ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ఉందో దానిపై నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీగా జగదాంబ జంక్షన్ నుంచి వెళ్ళి అక్కడ విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చెప్పండి, వాస్తవానికి ఈరోజు మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంటారు? ఆ డిమాండ్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే ద్వారా కూడా మా పోరుబాటు ఆగదు. ప్రజలకు ఉత్తుత్త హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఏమో ఈరోజు గద్దెనెక్కారు. హామీలన్నీ కూడా నేలగార్చారు. సంపదలు సృష్టిస్తామని అన్నారు. నేటి వరకు కూడా 1 రూపాయి సంపద లేదు. 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాంట్లో సంక్షేమం ఏమీ లేదు. మీరు చెప్పండి, గత ప్రభుత్వమే కరెంట్ ఛార్జీలు పెంచిందని కూటమి ప్రభుత్వం చెబుతాం, మీరేమంటారు? అవన్నీ కూడా బూటకు మాటలు. 1 రూపాయి కూడా పెంచమని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారం వేయడం అంటే ప్రజల జీవితాన్ని నాశనం చేయడమే. ఖచ్చితంగా పోరాటం ఇంకా ముందుకుంటుంది. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మా పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఈ రోజు 15,890 రూపాయలు ఈ విధంగా సర్ఛార్జీల రూపంలో ఈ రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేయడం అనేది చాలా దారుణం. వినియోగదారులే ఈ రోజు కరెంట్ అమ్మే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి వినియోగదారుల మీద ఈ భారాన్ని మోపడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో కోపంతో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పేరుతో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే జగదాంబ జంక్షన్ నుంచి ఈపీటీసీఎల్ గ్రీన్ పార్క్ దగ్గర ఉన్న విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో పాటు ఆ గురుద్వారా దగ్గర ఈపీటీసీఎల్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఆ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ప్రత్యేకంగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చి విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ వినతి పత్రం సమర్పించారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.